హాయ్! నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రామ్ చరణ్‌కి ఉన్న అపారమైన అభిమాన గణాన్ని గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ మెగా పవర్ స్టార్‌కి ఇంతటి తిరుగులేని ఆరాధన, విధేయత ఎందుకుంది? ఈ ఆకర్షణీయమైన కథను కలిసి విప్పుదాం. స్నేహితులారా, రామ్ చరణ్ 'కొణిదెల' కేవలం భారతీయ సినిమా యొక్క తళుకులీనే నక్షత్రాల సమూహంలో మరొక నక్షత్రం కాదు. అతను ఒక శక్తి, లక్షలాది మందికి ప్రతిధ్వనించే పేరు, ఆకర్షణ, ప్రతిభ మరియు తరతరాలుగా విస్తరించిన వారసత్వానికి చిహ్నం. కానీ ఈ అసాధారణ స్థాయి అభిమానం ఎందుకు? ఈ బలమైన భక్తిని కలిగించిన ముఖ్య అంశాలు ఏమిటి? ఒక్కొక్కటిగా విశ్లేషించేద్దాం. మొదటిగా వారసత్వ అంశాన్ని తక్కువగా అంచనా వేయలేం. రామ్ చరణ్ తన తండ్రి లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి యొక్క బరువును మరియు కీర్తిని మోస్తున్నాడు. ఇది కేవలం కుటుంబ నేపథ్యం గురించి మాత్రమే కాదు, ఇది తరతరాల అభిమానుల తమ కుటుంబానికి కురిపించిన అపూర్వమైన ప్రేమకు వారసత్వం. ఒక సాంప్రదాయాన్ని కొనసాగించడం, ఈ వారసత్వంగా వచ్చిన అభిమాన సముదాయం ఒక బలమైన పునాదిని అందించింది. ఇప్పటికే ఉన్న అపారమైన అభిమానాన్ని చరణ్ నైపుణ్యంగా ఉపయోగించుకొని మరింత అభివృద్ధి చేశాడు. అయితే కేవలం కుటుంబ కీర్తిపై ఆధారపడడం ఎప్పటికీ సరిపోదు. రామ్ చరణ్ తన స్వంత గుర్తింపును, ప్రత్యేకతని తన కఠోర శ్రమ మరియు అంకిత భావం ద్వారా ఏర్పరచుకున్నాడు. చిరుతతో తన తొలి చిత్రం నుంచి అతను తన పని పట్ల చూపిన నిబద్ధత నిస్సందేహంగా ఉంది. అతను తన నటనా నైపుణ్యాలని మెరుగుపరుచుకున్నాడు, క్లిష్టమైన నృత్య కదలికలని నేర్చుకున్నాడు మరియు ప్రతి పాత్ర కోసం తన శారీరక పరిమితులను అధిగమించాడు. ఈ అంకితభావం ప్రేక్షకులని ఆకట్టుకుంది. వారు అతనిలో కేవలం ఒక స్టార్ కిడ్‌ని మాత్రమే కాకుండా శ్రేష్టత కోసం కృషి చేస్తున్న ఒక శ్రద్ధగల వ్యక్తిని చూశారు. తర్వాత వచ్చేది ఆకర్షణీయమైన మరియు తెరపైకి ఉనికి. రామ్ చరణ్ తెరపై కనిపించినప్పుడు ఏదో ఒక స్విచ్ తిరిగినట్లు ఉంటుంది. అతను తిరుగులేని అయస్కాంత తత్వం మిమ్మల్ని ఆకర్షించే శక్తిని వెదజల్లుతాడు. అతని తీక్షణమైన కళ్ళు, అతని శక్తివంతమైన స్వరం మరియు అతని ఆధిపత్యం చలాయించే తెర ఉనికి అతన్ని సహజ సిద్ధమైన నక్షత్రంగా చేస్తాయి. అతను శక్తివంతమైన సంభాషణలు చెబుతున్నా లేదా తన ఉత్కంఠభరితమైన నృత్య కదలికలను ప్రదర్శిస్తున్నా అతను ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. నృత్యం గురించి చెప్పాలంటే అది రామ్ చరణ్ యొక్క ఆకర్షణలో ఒక అంతర్భాగం. అతను కేవలం మంచి నర్తకుడు మాత్రమే కాదు, అతను కదిలే కవిత్వం. అతని సొగసు, అతని శక్తి మరియు వివిధ నృత్య శైలులను సజావుగా కలపగల అతని సామర్థ్యం ఒక దృశ్య విందు. అతని డైనమిక్ కొరియోగ్రఫీ కలిగిన ఉన్న పాటలు తక్షణమే చార్ట్ బస్టర్లుగా మారతాయి. ఇది ప్రజల హృదయాలలో అతని స్థానాన్ని మరింతగా బలపరుస్తుంది. తళుకు బెళుకులు మరియు గ్లామర్కు అతీతంగా రామ్ చరణ్ తన విభిన్నమైన పాత్రలతో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. అతను ఒకే ఒక్క శైలికి పరిమితం కాలేదు. మగధీర మరియు రంగస్థలం వంటి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ల నుంచి గోవిందుడు అందరవాడేలే వంటి కుటుంబ కథా చిత్రాల వరకు అతను వివిధ రకాల పాత్రలను నమ్మదగిన రీతిలో పోషించగల తన సామర్థ్యంతో ప్రేక్షకులని నిలకడగా ఆశ్చర్యపరిచాడు. ఈ బహుముఖ ప్రజ్ఞ అతని ఆకర్షణని విస్తరించింది, విభిన్న వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. మగధీర యొక్క అద్భుతమైన విజయం అతని కెరీర్‌లో ఒక మలుపు మరియు అతని అభిమాన గణానికి గణనీయమైన దోహదకారి. చిత్రం యొక్క భారీ స్థాయి, భైరవ మరియు హర్ష పాత్రలలో అతని శక్తివంతమైన నటన మరియు కాజల్ అగర్వాల్‌తో అతని మరపురాని కెమిస్ట్రీ ఒక సినిమాటిక్ అనుభవాన్ని సృష్టించాయి. అది ప్రేక్షకుల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ చిత్రం అతని సూపర్ స్టార్‌డమ్‌కు ఎదిగించింది మరియు ఒక బ్యాంకబుల్ మాస్ హీరోగా అతన్ని స్థానాన్ని సుస్థిరం చేసింది. అంతేకాకుండా రంగస్థలం వంటి చిత్రంలో అతను వినికిడి లోపం ఉన్న
గ్రామస్తుడి పాత్రను అద్భుతమైన నైపుణ్యంతో పోషించిన తీరు ప్రయోగాలు చేయడానికి మరియు రిస్క్ తీసుకోవడానికి అతనికున్న సంసిద్ధత, అతని కళాత్మక ఎదుగుదల పట్ల అతని నిబద్ధతను చాటి చెప్పింది. మరియు అతనికి అపారమైన ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి అతనికున్న ఈ సముఖత అతని అభిమానులకు మరింత దగ్గర చేసింది. వారు అతని పని పట్ల అతని అంకిత భావాన్ని అభినందిస్తారు. తెర వెనుక రామ్ చరణ్ యొక్క వినయం మరియు నిరాడంబరమైన స్వభావం కూడా అతని ప్రజాదరణలో కీలక పాత్ర పోషిస్తాయి. తన స్టార్ డమ్ ఉన్నప్పటికీ అతను అభిమానులతో మరియు మీడియాతో తన సంభాషణలలో అందుబాటులో ఉండే మరియు నిజాయితీ గల వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ సాన్నిహిత్యం అతని ప్రేక్షకులకి బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. వారు అతని ప్రయాణంలో తాము కూడా భాగమని భావించేలా చేస్తుంది. అతని దాతృత్వ కారణాలు మరియు సామాజిక సమస్యల పట్ల అతని నిబద్ధత కూడా అతనికి గౌరవం మరియు అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. అతను స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. సమాజం యొక్క శ్రేయస్సు పట్ల నిజమైన ఆందోళనని ప్రదర్శిస్తాడు. ఇది అతని వ్యక్తిత్వానికి మరొక కోణాన్ని జోడిస్తుంది. అతన్ని కేవలం ఒక నటుడిగానే కాకుండా బాధ్యత గల పౌరుడిగా కూడా చేస్తుంది. రామ్ చరణ్కి అంకితమైన బలమైన అభిమాన సంఘాల నెట్వర్క్ అతనికున్న అపారమైన అభిమానానికి మరొక నిదర్శనం. ఈ అంకిత భావం కలిగిన వ్యక్తులు అతని చిత్రాలను ప్రోత్సహించడానికి, అతని విజయాలను జరుపుకోవడానికి మరియు అతని పేరు మీద సామాజిక కార్యకలాపాలు పాల్గొనడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తారు. ఈ సమాజమైన మరియు ఉద్వేగభరితమైన అభిమాన గణం అతని పరిధిని మరియు ప్రభావాన్ని విస్తరిస్తుంది. సోషల్ మీడియా యొక్క ప్రభావాన్ని కూడా విస్మరించలేం. రామ్ చరణ్ వివిధ వేదికలపై తన అభిమానులతో చురుకుగా సంభాషిస్తాడు. తన పని మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నవీకరణలను పంచుకుంటాడు. ఈ ప్రత్యక్ష సంభాషణ అతని అనుచరులలో అనుబంధం మరియు చెందిన భావాన్ని పెంపొందిస్తుంది. వారి అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. త్రిపుల్ యొక్క ప్రపంచ స్థాయి విజయం రామ్ చరణ్ యొక్క కీర్తిని ఎత్తులకి తీసుకెళ్ళింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో అతని శక్తివంతమైన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతనికి అంతర్జాతీయ గుర్తింపు మరియు కొత్త అభిమానుల సైన్యాన్ని సంపాదించి పెట్టింది. ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు అతను ఇప్పటికే అభిమానిస్తున్న తీవ్రమైన ఆరాధనని మరింత తీవ్రతరం చేసింది. రామ్ చరణ్ యొక్క అభిమాన గణానికి ఒకే ఒక్క కారణం లేదు, కానీ అనేక శక్తివంతమైన అంశాల కలయిక. అతని వారసత్వం, అతని అంకిత భావం, అతని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అతని అసాధారణమైన నృత్య నైపుణ్యాలు, నటుడిగా అతని బహుముఖ ప్రజ్ఞ, ప్రయోగాలు చేయడానికి అతనుకున్న సుముఖత, అతని నిరాడంబరమైన స్వభావం, అతని దాతృత్వ ప్రయత్నాలు, అతని అభిమాన సంఘాల బలం, అతని చురుకైన సోషల్ మీడియా ఉనికి మరియు త్రిపుల్ యొక్క ప్రపంచ ప్రభావం. అతను తన వారసత్వానికి తగినట్లు జీవించడమే కాకుండా తన స్వంత మార్గాన్ని ఏర్పరచుకున్నారు. లక్షలాది మంది యొక్క తిరుగులేని ప్రేమ మరియు భక్తిని సంపాదించాడు. కాబట్టి రామ్ చరణ్ యొక్క అద్భుతమైన అభిమానం గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? కింద ఉన్న కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో లైక్ చేయడం, మీ స్నేహితులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉత్తేజకరమైన కంటెంట్ కోసం మన ఛానల్కి సభ్యత్వాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి.